అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, రైతు భరోసాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రైతు భరోసాపై రైతుల్లో మరోసారి ఇప్పుడు గందరగోళం కనిపిస్తుంది. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. మార్చి 31 లోపు మొత్తం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మార్చి మొదటి వారంలోగా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇవ్వబోతోంది అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది, గందరగోళాన్ని సృష్టిస్తోంది. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ సాగులో లేని బీడు భూములు ఏవైనా ఉంటే వాటికి మాత్రం రైతు భరోసా రాదు, మిగిలిన భూములన్నిటికీ కూడా రైతు భరోసా వస్తుంది అనే ఇప్పటివరకు రైతులందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనతో రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుంది, ఎన్ని ఎకరాలు దాటితే రైతు భరోసా రాదు అనే విషయంపై కొంత గందరగోళం కనిపిస్తూ ఉంది. సోమవారం సెక్రటేరియట్లో రైతు భరోసాపై మంత్రుల రివ్యూ జరిగింది. మొదటి ఎకరం తర్వాత 2 ఎకరాల లోపు రైతులకు నిధులు జమ చేస్తున్నాం. ఆ తర్వాత 3వ దఫాలో భూమి ఎంత ఉన్నప్పటికీ 3 ఎకరాలకు మించి 3.5 ఎకరాలకు వెంటనే రైతు భరోసా రిలీజ్ చేయాలి అని మంత్రులు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 3.5 ఎకరాలకు పైన భూమి ఉంటే రైతు భరోసా వస్తుందా రాదా అనే ఆందోళనలో రైతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు క్యాపింగ్ లేదు. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా వస్తుంది అని రైతులు భావించారు. కానీ ఇప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పడిన తరువాత మిగిలిన రైతులు ఎదురు చూస్తున్నారు తమకు రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని. అయితే ఇప్పుడు 3.5 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో 3.5 ఎకరాలకు పైబడిన వారికి ఇప్పుడు రైతు భరోసా వస్తుందా రాదనే ఆందోళన కనిపిస్తోంది. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి. మధు, రైతు భరోసా నిధులు జమ అవుతున్నప్పుడు రైతులు ఆనందం కనిపించింది. కానీ ఇప్పుడు 3.5 ఎకరాలకు మించి ఉంటే రైతు భరోసా రాదు అనే గందరగోళం కనిపిస్తోంది. నిజమైన 3.5 ఎకరాలు పైన ఉంటే రైతు భరోసా వచ్చే అవకాశం లేదా ఈ విడతలో 3.5 ఎకరాల వరకు క్లియర్ చేసి ఆ తర్వాత మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే గతంలోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రోహిత్. మార్చి 31 వరకు విడతల వారీగా ఈ రైతు భరోసా నిధులు బెనిఫిషియర్ అకౌంట్ లో డైరెక్ట్ గా పడతాయనేటువంటిది మనం చూసాం. మొదటి విడత కింద సెలెక్టెడ్ విలేజెస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 600 పైగా మండలాలకు సంబంధించిన సెలెక్ట్ చేసిన గ్రామాల్లో ఈ బెనిఫిషియరీ లిస్ట్ ప్రకటన చేశారు. తర్వాత 1 ఎకరం పైన ఉన్నట్టు 1 ఎకరం నుంచి 2 ఎకరాలు, 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు ఉన్న వరకు పడతా వస్తా ఉంది. కానీ గతంలో ప్రభుత్వం చెప్పినట్టు ముఖ్యమంత్రి జనవరి 26వ తారీఖున ప్రారంభించినటువంటి స్కీమ్ లో ఎంత మేర సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉన్నప్పటికీ వాటిని వారందరికీ కూడా రైతు భరోసా నిధులు వేస్తామనేటువంటిది చెప్పారు. కాకపోతే అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఏమో మార్చి మొదటి వారంలోగా రైతులందరికీ రైతు భరోసా వేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. విడతల వారిగా నిధులు విడుదలవుతా ఉన్నాయి. ప్రభుత్వం కూడా నిధులను గతంలోనే సమకూర్చుకుంది. దాదాపు 9,000 కోట్ల నుంచి 10,000 కోట్లు నిధులు సమకూర్చుకున్నారు. విడతల వారిగా అకౌంట్ లో పడతాయని చెప్పారు. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే మరి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వనుంది అనేటువంటిది, 3.5 ఎకరాల పైన భూమి ఉంటే వారికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, రైతు భరోసా పడుతుందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది క్షేత్రస్థాయిలో. కాబట్టి దీనిపైన ఒక కీలక ప్రకటన ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఉంది. మార్చి మొదటి వారానికి సంబంధించినటువంటి డెడ్ లైన్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది, 3.5 ఎకరాల పైన ఉన్న అందరికీ పడే అవకాశం ఉందా? గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా చిన్న సన్నకారు రైతుల నుంచి చాలా ఇంకా పెద్ద రైతుల వరకు, పెద్ద భూస్వాములు ఉన్నటువంటి రైతు, ఎక్కువ ఎకరాల్లో భూములు ఉన్నటువంటి వారికి, అంటే 80% పైగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారనేటువంటి గతంలో స్టేట్మెంట్ చేశారు. 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కేవలం 20% మాత్రమే, 20% ఉన్నారు మొత్తం రైతు భరోసా బెనిఫిషియరీ కింద వచ్చేటువంటి వాళ్ళలో. అది ఇబ్బంది లేదు. ఇక్కడ మాత్రం ఈ 80% అంటే 5 ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా మొదటి విడతలో రైతు బంధు వేస్తామని చెప్పారు ఈ మార్చి 31 లోపల. సో అదే మార్చి మొదటి వారం కింద వేస్తామని చెప్తా ఉన్నారు. డెడ్ లైన్ వచ్చేసి మార్చి 31. చూడాలి ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది అనేటువంటిది. చాలా రోజుల నుంచి కన్ఫ్యూజన్ ఉంది. ఈ మధ్యలో రైతులు కాస్త సంతోషపడతా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ప్రభుత్వం చెప్పినటువంటి రైతు భరోసా నిధులు పడతా ఉన్నాయి. ఎకరం
ఎకరన్నర నుంచి 2 ఎకరాలు 2.5 నుంచి 3 ఎకరాలకు సంబంధించి. సో మార్చి 31 వరకు ఇలాగే ప్రొలాంగ్ అవుతూ పడుతుందా? మార్చి అంటే దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పటి వరకు సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ఇస్తాం, బీడు భూములు లేదా సాగులో లేని ఎకరాలకు మాత్రమే ఇవ్వము అనే సంకేతాలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు 3.5 అనడంతో వీళ్ళలో గందరగోళం కనిపిస్తోంది. దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ ఈ దీనిపైన కొంచెం కాస్త అంటే గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైనే ఉంటారా, స్టిక్ ఆన్ అయి ఉంటారా లేదా అనేటువంటిది కన్ఫ్యూజన్. ఎందుకంటే 3.5 ఎకరాల పైన అనేటువంటిది కట్ ఆఫ్ తీసుకోలేదు. దీని మీద పెద్ద ఎత్తున తర్జన భర్జన సాగింది. కమిటీ పనిచేసింది. ఇతర వ్యవసాయ సంఘాలకు సంబంధించినటువంటి రైతు సంఘాలతో సలహాలు సూచనలు తీసుకున్నారు. కేబినెట్ దీని మీద డిస్కషన్ చేసిన తర్వాతనే గత ప్రభుత్వం ఏ రకంగా అయితే రైతు బంధు పేరిట నిధులు ఇచ్చిందో అదే విధంగా అందరికీ వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనటువంటి అందరికీ ఇస్తామన్నారు. గత ప్రభుత్వం అమలు చేసినట్టుగా కేవలం ఒక రియల్ ఎస్టేటు, రోడ్లకు, వెంచర్లకు, గుట్టలకు వాటికి మాత్రమే ఇవ్వము అనేటువంటి చెప్పారు. మిగతా యథావిధిగా అందరికీ ఎలాంటి కట్ ఆఫ్ లేకుండా ఇప్పుడు 3.5 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు లేకుండా ఉన్న వ్యవసాయానికి అనుకూలంగా అందరికీ ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 3.5 ఎకరాల వరకు మార్చి మొదటి వారం అనేటువంటి స్టేట్మెంట్ పైన కాస్త గందరగోళం ఉంది. చూడాలి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందో. రైట్ మధు, రైతు బంధు పథకంపై రైతుల్లో ఇప్పుడు కొంత గందరగోళం కనిపిస్తుంది. రైతు భరోసాపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి మొదటి వారంలోగా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ అవుతాయని. కానీ ఎంతమందికి రైతులకు జమ అవుతాయి, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడదు అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం 3.5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక నిధులు విడుదల చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రైతు భరోసాపై ఇప్పుడు రైతుల్లో గందరగోళం కనిపిస్తుంది. 3.5 ఎకరాలు దాటిన వారికి రైతు భరోసా నిధులు రావేమో అనే ఆందోళనలు ఇప్పుడు రైతులందరూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ కూడా రాలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ఇస్తాము అని. కానీ ఇప్పుడు 3.5 ఎకరాలు అనేసరికి రైతుల్లో కొంత గందరగోళం ఉంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి స్పష్టతనిస్తుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.